కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఒకటి విడుదల చేసింది. మేము ఇక్కడ గెలుస్తున్నాము, మాకు సీట్లు ఇవిగో ఉత్తరప్రదేశ్లో 40 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్లో 40 స్థానాలు ఇండి కూటమికి, అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ మిగిలినవి కూడా. తమిళనాడులో 39కి 39 కూటమికి వస్తాయి. అక్కడ కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేసినాయి. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ కాంగ్రెసు కలిసి పోటీ చేసినాయి, 40కి 25 స్థానాలు. మహారాష్ట్రలో 24 స్థానాలు 48కి. పశ్చిమ బెంగాల్లో 24 స్థానాలు. అక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి పోటీ చేసినాయి. తృణమూల్ వేరువేరుగా పోటీ చేసింది, బీజేపీ వేరుగా పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్లో 24 స్థానాలు, కేరళలో 20 స్థానాలు, కర్ణాటకలో 28కి 16 స్థానాలు, పంజాబ్లో 13కు 13 కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని. జార్ఖండ్లో పంజాబ్లో 13కు 13 అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరు పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వేరువేరు పోటీ చేస్తుంది. మరి ఈ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయో తెలవాలి. జార్ఖండ్లో 14కు 10, మధ్యప్రదేశ్లో 29కి 7, రాజస్థాన్లో 25కు 7, హర్యానాలో 10కి 7, ఛత్తీస్గఢ్లో 11కు 5, ఢిల్లీలో 7కు 4, పుదుచ్చేరి 1, చండీగఢ్ 1. ఇట్లా ఇండియా కూటమికి 295 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఫలితాలు కాసేపట్లో వస్తాయి, మనం ప్రత్యక్ష ప్రసారంగా చూస్తాము. వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా పొలిటికల్ వాయిస్లో ప్రత్యక్ష ప్రసారంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దాదాపుగా విడుదలైన సర్వేలన్నీ పేర్కొంటున్నట్టు తెలిసిందే. ఎన్డీఏ హీనపక్షం 300 స్థానాలు దాటుతాయని అవి తెలిపాయి. ఇండియా కూటమికి 92 నుంచి గరిష్టంగా 200 వస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పడంపై కూటమిలో పార్టీలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. తమ అంచనా ప్రకారం 295 సీట్లు ఖాయమని. ఎన్డీఏ మొత్తం కలిపి బీజేపీతో పాటు కలిసి పోటీ చేస్తున్న పక్షాలన్నిటికీ కలిపి కూడా 235 లోపే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సాధించబోయే లోక్సభ స్థానాల సంఖ్యను కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎలక్షన్లకు సంబంధించి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా ఉంటాయి. సోనియా గాంధీ ఇటీవల వెల్లడైన లోక్సభ ఎగ్జిట్ పోల్స్కు భిన్నమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత కరుణానిధి శతజయంతి సందర్భంగా డిఎంకే కార్యాలయం ఫలితాలపై మేము పూర్తి ఆశావాహ దృక్పథంతో ఉన్నాము. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తున్నాము. జూన్ 4వ తేదీ వరకు కూడా ఫలితాలు వెల్లడయ్యేదాకా మనందరం వేచి చూడాల్సిందే. మరి కాసేపట్లో వస్తాయి. జూన్ 4వ తారీఖు ఎంతో దూరం లేదు, ఆల్రెడీ వచ్చేసిన మనం. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. బ్రేకింగ్ ఫలితాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఫలితాలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయి. దేశవ్యాప్తంగా వేసినటువంటి దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫలితాలు, ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్లో విశ్వసనీయత లేదని అఖిలేష్ యాదవ్ చెప్పాడు. సిక్కింకి సంబంధించి సిక్కిం ముఖ్యమంత్రిగా మరోసారి సిట్టింగ్ ముఖ్యమంత్రి తమాంగ్, సిక్కిం ముఖ్యమంత్రి క్రాంతికారి మోర్చా శాసనసభ పక్షనేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 32 సీట్లకు గాను 31 సీట్లు ఆ పార్టీయే చేసింది. ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ నేతల భేటీ, నడ్డా నివాసంలో సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్, బిఎల్ సంతోష్ హాజరు. దానికి సంబంధించి నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమీక్ష చేశారు.